హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను ఉదయం లేవగానే వామ్ వాటర్ అయితే తాగుతాను. వామ్ వాటర్ కాదు, ఇంకా కొంచెం ఎక్కువ వేడిగానే తాగుతాను అనమాట. అయితే ఇంకా ఇది తాగిన 20 నిమిషాలకి కాఫీ అయితే తాగుతాను. ఈలోగా వాకిట్లో తుడవడం, ముగ్గు పెట్టడం ఇది చేస్తానన్నమాట. 20 నిమిషాల తర్వాత ఇంకా కాఫీ అయితే తాగుతాను. నాకు మా వారికి కాఫీ అయితే కలుపుతున్నాను. కాఫీ తాగాక ఇల్లు తుడవడం, నైట్ గిన్నెలు ఏమన్నా ఉండిపోతే అవి క్లీన్ చేయడం చేస్తాను. ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత స్నానంకి వెళ్ళే ముందు దేవుడి సామాన్లు అయితే తోముకుంటాను. ఫస్ట్ చింతపండుతో తోమి తర్వాత సబీనాతో తోమితే చాలా తెల్లగా వస్తాయి దేవుడి సామాన్లు. ఇంకా కొంచెం మినరల్ వాటర్తో కడిగేస్తానమాట. ఎందుకంటే ఇక్కడ సాల్ట్ వాటరు, అందుకని కొంచెం మినరల్ వాటర్తో తోమితే చాలా తెల్లగా ఉంటాయి. మరుసటి రోజైనా ఇంకా తెల్లగానే ఉంటాయి, అంత వేగంగా మాడిపోవు. తోమేసి ఇంకా వాష్రూమ్ పనులన్నీ అయిపోయిన తర్వాత పూజనైతే చేసుకుంటాను. పూజ చేసుకున్నాక టిఫిన్ చేసిన తర్వాత వంటనైతే స్టార్ట్ చేశాను. మా పెద్దమ్మాయి చెన్నై వెళ్ళిపోతుంది. అయితే తనకి లంచ్ కని చికెన్ ఫ్రై చేసిద్దామని మా వారికి చికెన్ అయితే తెమ్మన్నాను. కేజీ చికెన్ అయితే తెచ్చారు. ఇందులో హాఫ్ బాక్స్ అయితే పెట్టేస్తాను. ఎందుకంటే ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, తింటారు. అందుకని కొంచెం ఎక్కువగానే పెడతాను అనమాట. చికెన్ ఫ్రై ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను. ఈసారి ఎలా చేశానంటే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి 4 మీడియం సైజు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా తరిగి వేసుకున్నాను. అవి కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఉప్పు, పసుపు వేసి మరో 5 నిమిషాలు ఫ్రై చేశాక క్లీన్ చేసి ఉంచిన చికెన్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు బాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలు ఫ్రై చేసి మూత పెట్టి ఉంచామంటే చికెన్లో నుంచి వాటర్ అయితే ఊరుతుంది. ఆ ఊరిన వాటర్ అంతా ఎగిరిపోయి మరో 5 నిమిషాల వరకు ఫ్రై అవ్వనివ్వాలి. చికెన్ ఫ్రై అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. అందుకని ఈలోగా ఇంకోవైపు రైస్ని అయితే పెట్టేస్తున్నాను. 1 గ్లాసు రైస్ని అయితే తీసుకున్నాను. శుభ్రంగా 2 సార్లు కడుక్కొని 1 గ్లాస్కి 2.5 గ్లాసులు వాటర్ అయితే నేను వేస్తాను. చక్కగా పొడి పొడిగా వస్తుంది, చాలా బాగుంటుంది రైస్ అయితే. ఇలా 2.5 గ్లాసుల నీళ్లు వేసేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట. చికెన్ ఫ్రై అవుతుంది కదా, ఒకసారి మూత తీసి చూస్తే చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో. ఈ వాటర్ అంతా ఇంకేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అయితే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ మధ్య మధ్యలో హై ఫ్లేమ్లో పెట్టి మూత తీసి కలుపుతూ ఉండాలి. అలా అయితే నీరంతా వేగంగా ఇంకిపోతుంది అనమాట. చూడండి నీరంతా ఇంకిపోయింది. ఇంకిపోయిన తర్వాత కూడా కొంచెం చికెన్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మరో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత నేనైతే 1.5 స్పూన్ కారాన్ని అయితే వేస్తున్నాను. మీరు ఎంత తినగలరో చూసుకొని కారాన్ని అయితే వేసుకోండి. కారం వేసి మరో 5 నుంచి 6 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన పోయేంత వరకు. కారం వేసిన తర్వాత 5-6 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే ముందుగా మసాలా ముద్దని మిక్సీ పట్టి ఉంచాను, దాన్ని అయితే వేస్తున్నాను. దాంతోపాటు సన్నగా కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసుకోవాలి. 2 మీడియం సైజు టమాటాలను అయితే కట్ చేసి ఉంచాను, వాటిని అయితే వేసేస్తున్నాను. మసాలా పేస్ట్ వేసాను కదా, అందులో పుదీనా, కొత్తిమీర, లవంగం, యాలకులు, దాల్చిన చెక్క, కొంచెం జాజికాయ చిన్న ముక్క అయితే వేసాను. వాటిని మిక్సీ పట్టాను. అందులో అల్లం వెల్లుల్లి కూడా వేసాను అనమాట. వేసి మిక్సీ పట్టి వేసాను. మసాలా ముద్ద టమాటా ముక్కలు వేసిన తర్వాత ఇంచుమించుగా నాకు 25 నిమిషాల టైం అయితే పట్టింది చికెన్ ఈ విధంగా ఫ్రై అవ్వడానికి. ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకున్నాను. 25 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇంత డ్రైగా చికెన్ టేస్టీగా తయారవుతుంది. చివరిగా కొత్తిమీర వేసి మరో 5-6 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అయితే చికెన్ ఫ్రైని నేను ఒక్కోసారి ఒక్కోలా చేస్తాను. ఈసారి అయితే ఇలా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్లెయిన్ రసం రైస్లోకి కానీ లేదంటే సాంబార్ రైస్లోకి కానీ ఇలా చికెన్ ఫ్రైతో తిన్నామంటే సూపర్గా ఉంటుంది. మా అమ్మాయికి రైస్ వడ్డిస్తున్నాను, తినేసి ఇంకా చెన్నై బయలుదేరిపోతుంది అనమాట. అందుకని
చికెన్ కర్రీ ఇంకా అప్పుడే స్టవ్ ఆఫ్ చేశాను, వేడిగా ఉంది. మా అమ్మాయికి రైస్ అయితే వడ్డించాను. వీడియో తీసుకుంటానమ్మా అంటే చాలా వేడిగా ఉందమ్మా అంటుందన్నమాట. మా అమ్మాయి తీసుకువెళ్ళడానికని బాక్స్లో చికెన్ కర్రీ ప్యాక్ చేస్తున్నాను. ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.